God accuses, God is alleging on Israelites that they are not coming to the Lord. And they are saying, oh, we don't want to come to you. Chapter 2 says there. But here, God says, all your material blessings will be gone away. I will take away. This is all you have created, you have made for yourself the broken systems. Whatever you do, you will not get flourish. Jesus said, John chapter 15 verse 5, apart from me you can do nothing. If my words abide in you, you abide in me, and whatever you wish will be granted to you. Chapter 15, John chapter 15 verse 7. So tonight, and God is speaking to Israelites through Jeremiah, prophet Jeremiah. And when you are in youth, you used to follow me, you used to love me, and now where is your first love? And God are really how much grieved. And He says that you have made for yourself the broken cistern, which will not, you cannot save your water. It is, saving water means the great salvation. I am no more with you, and you have left me. Because of that I have left you. And in the days to come, and you will be plundered like anything. You will go to the country which is unknown country, unknown language. There you will be punished, and then you will come to know that I am the Lord. On that day you will remember me. So God says, my people have committed 2 crimes, 2 sins. That is, number 1, they have left the living water. I am the resource of their life. I gave them life. I brought them out of the Egypt, and I gave them the book of law. I gave them Aaron. I gave them Moses. I gave them Miriam. Every morning I used to send them the prophets, but they are not at all listening my words. So God says that they are worshipping all the idols. My glory they have changed into the images. So God wanted to call tonight, I am the living water. If you want to come to me, Jesus said, John chapter 6 verse 37, whoever will come to me, I will never turn away. May the Lord bless this message. God bless you all. సమయంలో మనం అందరం లేచి 243వ పాట పంపుము దేవా అనే పాట పాడిన తదుపరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పావన నామ, పంపుము దయచేత పతిత పావన నామ, పెంపుగా నీ సేవ ప్రియమొక్కనరింప, పంపుము దేవా దీవెనలతో, దీవెనలతో, పంపుము దేవా. ఆసక్తితో నీ నిశము సేవింప, భాసురం బగునాత్మ వాసికెక్కగనిచ్చి, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, ఈ దినమును మా కొరకు సజీవులుగా ఉంచారు. గొప్ప దేవుడు, మంచి దేవుడు, మహాదేవుడు, ఆకాశం మహాకాశం పట్టజాలి మంచి దేవుడు నాయన. మాకు ఈ గొప్ప రక్షణ అనే ఆ భాగ్యం ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు. నిశ్చితమైతే రాబోయే దినాల్లో ఆదివారం దినంన ఉదయం సాయంకాలం నిన్ను ఆరాధించడానికి సాయం చేయండి. భూమి ఆకాశం ఇచ్చిన గొప్ప దేవుడు, మాకు గొప్ప రక్షణ కుటుంబం ఇచ్చావు. అబ్రహాము ద్వారా సకల జనాలను మీరు ఆశ్రయించారు ప్రభా. నీకు వందనాలు. ఈ రాత్రి నాయన మరి పాటల ద్వారా నీ స్తుతించగలిగాము, ఘనపరచగలిగాము, ఆరాధించగలిగాము, వాక్యం చదివాము, విజ్ఞాపన ప్రార్థన చేశాము నాన్న. ఈ రాత్రి వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాన్న. మరి నా జనములు, నా ప్రజలు 2 నేరాలు చేసి ఉన్నారు. ఒకటి
జీవజలంలో ఊటనైన నన్ను విడిచిపెట్టి బద్దలైనటువంటి తొట్లను వాళ్ళ కొరకు తొలిపించుకున్నారని చదివించావా నాయన. మా ఊటలన్నీ నీ అందే ఉండవని 87వ కీర్తన 7వ వచనం రాయబడింది. అవునాయన, ఇన్ యూ ఆల్ అవర్ స్ప్రింగ్స్ ఆర్ దేర్. ఈ రాత్రి మేము ఈ స్థితిలో ఉండడానికి గల కారణం నీవే. ఒకనొకప్పుడు నేను మరి సిటిహెచ్ కోర్స్ చేసి గ్రామ స్థాయిలో పరిచర్య, అక్కడ నుంచి మరలా బైబిల్ కాలేజీకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి అక్కడ నుంచి మరి 7 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో పనిచేసి మరలా ఇక్కడికి 2.5 సంవత్సరాల క్రితం 2017 డిసెంబర్ 12కి ఇక్కడికి తీసుకొని వచ్చి నేటి వరకు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాకు ఇచ్చిన మంచి కుటుంబం, గొప్ప రక్షణ కొరకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఈ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ప్రేమ, ఐకమత్యం, అనురాగము, పిల్లల కొరకు బంగారు భవిష్యత్తు, భయభక్తులు, వినయ విధేయతలు, విశ్వాసము, వారు నీ అడుగుజాడల్లో నడిచే భాగ్యం కలుగ చేయమని మాకు ఇచ్చిన మంచి కుటుంబం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకాకెన్నుడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కరుణే సహవాసము చేరే మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైయును గాక. ఆమేన్. बोलो इस महाराज के, आने वाला इस मसीह के, राजों का राजा को